2014, 19 మధ్యలో కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు. విపరీతంగా పెంచేశారు. ఆ పెంచిన దాన్ని బేస్ చేసుకుని బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపులిచ్చి అది బాగా అడ్వాంటేజ్ అయ్యింది. నేనొస్తే కరెంట్ ఛార్జీలు కంట్రోల్ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు. ఈయనొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కువకి కరెంటు కొన్నాడు. వాటిని మేము క్యాన్సిల్ చేశాం కాబట్టి మీకు తక్కువకి ఇస్తానన్నాడు. తీరా చూస్తే కేంద్రం అడ్డుపడింది, కోర్టు అడ్డుపడింది. దాంతో తక్కువకి కరెంటు ఎదురుగుండా ఉన్న ఎక్కువ కరెంటు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం కాబట్టి కొని తీరాల్సిందే అన్నది. లేదు లేదు మేము కొనము అంటే కొనకపోయినా కొన్నటువంటి డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అని అవసరమైతే కేంద్రం రాష్ట్రానికి వచ్చే నిధులోంచి కట్ చేసి ఇచ్చి పడేసి, దాంతో అటు వాడకుండా కరెంటుకి డబ్బులు, ఇటు వాడిన కరెంటుకి తక్కువకి డబ్బులు, ఈ రెండింటిని కలిపేటప్పుడు మన్నెత్తినే భారం పడింది. దాంతో బాదుడే బాదుడైంది జగన్ టైంలో. కరెంటు బిల్లులు దారుణంగా పెరిగినాయి. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కరెంటు ఛార్జీలు అడ్డదిడ్డంగా పెరుగుతున్నాయి, ఛార్జీల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా లేదా? మీ దగ్గర ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెక్ చేసుకోండి అని ముందు చెప్పా. ఆ తర్వాత తెలిసినా కూడా జగనే పట్టించుకోవట్లేదు అంటే జగన్ ఇట్లాంటి కారణాలు ఏదో చెప్పుకుని కవర్ చేసుకొచ్చి ప్రయత్నం చేశాడు. బాదుడే బాదుడు. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు జనంలోకి తీసుకెళ్ళి మేము వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోము ప్లస్ తగ్గిస్తాం 30% అని చెప్పారు. నమ్మారు, జనం ఓట్లేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ బాదుడే బాదుడు. ఈ 19 నెలల్లో కరెంటు ఛార్జీలు దాదాపు 20-30% పెరిగినాయి. అదేమంటే జగన్ టైంలో చేసిన దుర్మార్గాలు అన్నారు. ఆ మధ్యన ఒక 13 పైసలు యూనిట్కి ఎక్స్ట్రా వసూలు చేసావు, నేను ఇచ్చింది పావలకు పర్మిషన్ ఇస్తే నువ్వు 38 పైసలు వసూలు చేసావు, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. అలా ఇచ్చిన 13 పైసల్ని నేను కరెంట్ డిపార్ట్మెంట్ అంతా కంట్రోల్ చేసేసాను, కరెంట్ ఛార్జీలు దారికి వచ్చేసినాయి అన్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు జనాల మీద బాతుతాము కాబట్టి డైరెక్ట్గా డొమెస్టిక్ ఇవ్వకుండా ఇండస్ట్రీల వాళ్ళని బాతుతాం, వ్యాపారస్తులను బాతుతాం. వాళ్ళు జనం దగ్గర నుంచి రేట్ల రూపంలో పెంచితే జనాలు రేట్లు పెరిగినాయి అనుకుంటారు కానీ మమ్మల్ని కాదు కదా అన్న ద్వారంలో వేస్తున్నారు. అయితే ఇప్పుడు వాటికి అనుమతి ఇస్తున్నది అన్నటువంటి కోణాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కాకపోతే ఇందులో జగన్ టైంలో ఛార్జీలు తగ్గినాయి, 5,000 మిగిలినాయి అనే సొల్లి కబురు మాత్రం చెప్పారు.